వంశీ టీవీ సినిమాను తేలిగ్గా జనాల్లోకి తీసుకెళ్లడానికి వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఊహించని విధంగా వీధుల్లోకి వచ్చేసి అల్లరి చేసేయడం, లైవ్ నడుస్తుంటే యాంకర్తో గొడవ పెట్టేసుకోవడం ఇలా అన్నమాట. ఇది ముందుగా ప్లాన్ చేసుకొని చేస్తున్న నాటకాలని తెలియని జనం ఆ గొడవని రిపీట్ చేసి చూడటం, దీంతో సదరు చిత్రానికి ఆటోమేటిక్గా ప్రచారం లభించడం ఇదో క్రొత్త స్ట్రాటజీ. ఈ పోకడ శృతిమించడంతో సాంఘిక మాధ్యమం వేదికగా ఇద్దరు వ్యక్తులకు నిజంగానే గొడవ జరిగినా అది కూడా పబ్లిసిటీ స్టంటే అంటున్నారు. రీసెంట్ గా నభా నటేష్ కి నటుడు ప్రియదర్శికి ఎక్స్ ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. ఈ గొడవ ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే హీరో ప్రభాస్ వాయిస్ తో డబ్ స్మాష్ వీడియోను నభా ఇటీవలే పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ పై స్పందించిన ప్రియదర్శి వావ్ సూపర్ డార్లింగ్ కిరాక్ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఐపీఎస్ సెక్షన్ 354A ప్రకారం పరిచయం లేని ఒక స్త్రీని డార్లింగ్ అని సంబోధించడం లైంగిక వేధింపులతో సమానమని రాసి ఉన్న ఒక మెసేజ్ తో ప్రియదర్శికి రిప్లై ఇచ్చి మిస్టర్ కామెంట్ చేసే ముందు మాటలు జాగ్రత్త అని రాకుండా రాసింది నభా. మనకు పరిచయం లేదన్న విషయం నాకు తెలీదు, మీరైతే డార్లింగ్ అనేయొచ్చు, మేమంటే సెక్షన్లా అంటూ ప్రియదర్శిని ఎదురు ప్రశ్నిస్తూ లైట్ తీసుకో డార్లింగ్ అని మరో రిప్లై ఇచ్చాడు. దాంతో నభా కోపం నశాలానికి అంటి లిమిట్స్ దాటి ప్రవర్తించకు, తర్వాత చూసుకుందామంటూ సీరియస్ గా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ చాటింగ్ వైరల్ అవుతుంది. నెటిజన్స్ ఎవరికి తోచినట్టు వారు స్పందిస్తున్నారు. కొందరైతే వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారని, సినిమా పేరు డార్లింగ్ అని, సినిమా ప్రమోషన్ కోసం జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.